కోతి మిత్రమా, నన్ను ఏదో ఒకలాగా అమ్మాయిలాగా రెడీ చేసేద్దాం అనుకుంటుంది గానే నేను అస్సలు ఒప్పుకోనుగా. అసలు ఏ జాగ్రత్త చూసి 3 రోజులు అయిపోయింది. ఏడు చేస్తుందో ఏటో నాకు మోసం పట్టుకోవడం వల్ల ఎక్కడే ఉండిపోతున్నా నేను. దీని అమ్మ ఏం జీవితం రా పుట్టడా, ఇది నాకు పర్సనల్ జీవితానికి అసలు నేను న్యాయం చేయట్లేదురా. ఊరే మామ కోతే ఆ కొండ కూడా పొడుగుండి పోతగలరా. అక్కడ చూడ బల్లేసుకొని రెడీగా ఉన్నాడా. అవునరా పుట్టిన కొడుక, ఇందుకు గదరా నువ్వు దెంగిలి కాసేదే. నేను ఇక్కడ పర్సనల్ జీవితానికి న్యాయం చేయలేకపోతున్నారా అంటే నువ్వేమో కొండకొడు గురించి మాట్లాడుతున్నావురా. ఓరు బాబు ఇప్పుడు ఏటి అయిపోయిందిరా బాబు, అంతగానం బాధపడిపోవడానికి నువ్వు ఏటి అయిపోలేదా, బాగానే ఉంది కదరా. ఏం బాగుందిరా బొంగ, ఎప్పుడు చూసినా ఈ కొండగొడనే ఆ గొడుగు బాబాని వీళ్ళని కనిపెట్టుకుని ఉండడానికి సరిపోతుంది. నాకంటూ లైఫ్ లేకుండా పోయిందిరా. ఊరే మామ కోతే ఇప్పటికి ఏటి కావాలరా బాబు, ఏడు చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావురా నువ్వు. ఊరే మామ పుట్టోడా, నేను ఎప్పుడు ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఎగురుకుంటా నచ్చిన కాయలు పళ్ళు తినుకుని ఆనందంగా ఉండేవాడిరా. నచ్చిన ఆడకోతలు కూడా గెలుక్కునేవాడినే. ఊరు బాబు ఇప్పుడు కూడా ఎగిరి నీకు నచ్చిన కాయలు పళ్ళు తినుకుని ఆడకోతలు గెలుక్కోరా. ఇప్పుడు ఎందుకురా నువ్వు ఎంత బాధపడుతున్నావు అసలు. ఓరే ఈ గొడుగు బాబా, ఈ కొండ కూడా వచ్చినప్పటి నుంచి మన జీవితంలో ఆనందమే లేదే. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్. ఈడిప్పుడు అమ్మాయి గెటప్ వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి, మనకి ఎందుకురా ఈ గోళ. ఊరే మామ కోతే నువ్వేనారా మాట్లాడదే, ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా. నువ్వు పందిబాబు ఆనందాన్ని కోరుకుంటావు కదేటి ఎప్పుడున్నా. ఊరే మామ పుట్టడా, నేను ఆనందాన్ని కోరుకుంటారా, కాకపోతే నా జీవితాన్ని కోల్పోతున్నా. వీళ్ళందరినీ వదిలేసి ఎటైనా దూరం వెళ్ళిపోవాలని ఉందరా నాకు. ఊరే మామ కోతే నువ్వు అలాగ మాట్లాడకరా, నాకు ఏడుపు వచ్చేస్తుందా. నేను కూడా వచ్చేస్తాను తలకెత్తి నీతో, మన ఇద్దరం వెళ్ళిపోతుందా ఎటైనా వీళ్ళందరిని వదిలేసా. మరేటే నిన్ను కూడా తీసుకుపోతలే నాతో పోటే. పోనీ యూట్యూబ్ లోనే ఫేమస్ అయిపోతామో, అడవిలో ఉన్న ఆడకోతలన్నీ పడిపోతాయి అనుకుంటే వీళ్ళేమో ఒక లైక్ కూడా కొట్టరా. మనకు అందరూ శత్రువులు అయిపోయారు ఇప్పుడు. ఊరే మామ కోతే నువ్వు ఎప్పటికైనా ఫేమస్ అయిపోతావు నువ్వు, నాకు తెలుసా. ఎందుకంటే నీ అంత నోటు దోలు కూడా ఎవడు ఉండడు ఈ అడవిలో. అయ్యారా ఎటకారాలరా నీకు, నా బాధ అంతా ఎటకరం అయిపోయిందిరా నీకు పుట్టిన కూడా. సరే కొండ కొట్టని పిలువురా, వాడికి చెప్పేసి వెళ్ళిపోతాం మనము. ఇక వీళ్ళతో మనం ఉండొద్దా. అలాగలగరా మామ. ఒరే కొండ ఇట్రారా ఒకసారి. రోబన్ మిత్రమా, మీరెందుకు ఎక్కడికి వచ్చారో, ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రశాంతంగా ఉంచరా మీరు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు. ఒరే బండు నా కొడక, నువ్వు వచ్చే మా ఇద్దరు ప్రశాంతతను పోగొట్టేసి ఇప్పుడు నీకు ప్రశాంతత లేదంట వేట్రా. మేము వస్తే నీకు బగరు బాగా ఎక్కువైందిరా కొండ. రోబన్ మిత్రమా, నాకు పొగరే కాదు బలుపు కూడా బాగా ఎక్కువైపోయింది. ఓరు బాబా అది కనబడుతుంది లేరా బాబా, బాగా బలిసి ఉన్నవరా నువ్వు. ఒరే కొండ నీకు ఒక విషయం చెప్పాలరా ఇప్పుడు. చూడు రోబన్ మిత్రమా, నేను ఏది వినాలనుకోవట్లేదు. నేను ప్రశాంతంగా పడుకుని పోవాలనుకుంటున్నా. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండే. నీ అబ్బా బండన ఎలా చెప్పేదిరా, మేము ఎక్కడి నుంచే కాదు అడవిలో నుంచే వెళ్ళిపోతున్నాం పూర్తిగా. ఏంటే అడవిలో నుంచి వెళ్ళిపోతాను రా. ఇన్ని రోజులకే అడవికి పట్టుకున్న దరిద్రం వదిలేద్దయితే. నీ అబ్బా బండన కొడక, నువ్వు కొత్తలో మా దగ్గరికి ఫ్రెండ్షిప్ అనుకుని ఎంత దీనికి వచ్చావురా. ఇప్పుడు నీకు బొగరు బాగా ఎక్కువైపోయిందిరా. నీ అబ్బా బండన కొడక, నువ్వు గొడుగు బాబాని అలాగే పంది బాబాని మోసం చేయడానికి చూస్తావు. నువ్వు లేడీ గెటప్ వేసుకోమంటే వేసుకోకుండా. రోబన్ మిత్రమా, నా ఇష్టం అదే. నేను వేసుకుంటే వేసుకుంటున్నావు, లేదంటే పీక్కుంటున్నావు. నీకెందుకు, నేను అస్సలు వేసుకోను లేడీ గెటప్. నీ అబ్బా కొండన కొడక, ఇప్పుడు వెళ్ళి నేను పంది బాబుకే నువ్వు మోసం చేసావు, నువ్వు అబ్బాయివే అమ్మాయిలాగా మోసం చేసావు అని చెప్పేస్తా నాకు. రోబన్ మిత్రమా, నన్ను అసలు భయపెట్టాలని చూడక నువ్వు. ఎందుకంటే నువ్వు గొడుగు బాబా కోతి మిత్రమా మీ ముగ్గురు చెప్తాను నేను లేడీ గెటప్ వేసాను, అది గుర్తుపెట్టుకోండి. ఒరే బొట్టుడా, ఈడితో మాట్లాడి లాభం లేదా. మనం వెళ్ళిపోతాం పదరా అడవిలో నుంచే. వీళ్ళ ఏదో ఒక సంఖ్య నాగుతారా. వెళ్ళిపోండి. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇన్ని రోజులు మీతో అనవసరంగా ఫ్రెండ్షిప్ చేశాను నేను. నీ అబ్బా కొండన కొడక, మా ఇద్దరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం రా కోతిగాడు నేను. నువ్వే ఫ్రెండ్షిప్ అనుకుని వచ్చావా. అప్పటికి కోతిగాడు నేను నమ్మలేదు, అయినా కానీ నేనే ఒప్పించను. రోబన్ మిత్రమా, నాకు చాలా నిద్ర వస్తుంది. మీరు ఇలాగ మాట్లాడుతుంటే నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను పడుకుని పోతున్నా. నీ అబ్బా ఒరే కొండ, నీకు నిజంగా దేవుడు అన్యాయం చేస్తాడు ఎప్పటికైనా. మా ఫ్రెండ్షిప్ నీకు లేకపోతే చాలా నష్టపోతావు నువ్వే. రోబన్ మిత్రమా, ఇలాంటి సోది ఏదైనా ఉంటే నువ్వు గొడుగు బాబాకి చెప్పుకో వెళ్ళే, నాకు కాదు. ఒరే కొండ, ఒరే పుట్టడా, మీ ఇద్దరు ఎందుకు లేరా గొడవ పడ్డమా. ఇక నుంచి మనం అందరము వేరుగా ఉందామా. ఒరే కొండ నువ్వే జాగ్రత్తరా. కోతి మిత్రమా, నీ సలహా ఇక్కడ ఎవరికి అవసరం లేదు. వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి, నేను పడుకుంటున్నా. ఒరే కొండ, నా సలహా కాదు, నీకు దోలు తీరిపోద్దురా. ఆ దెయ్యం నీ మీద ఆశపడిందే. ఏ టైం అయినా రావచ్చు నీ మీద కదే, జాగ్రత్తగా ఉండరోయ్. కోతి మిత్రమా, గొడుగు బాబా నాకు ఒక రచ్చ ఇచ్చాడులే. దానివల్ల నాకు దెయ్యాలేవి రావు దగ్గరికి. నన్ను ఏమీ చేయవు, మీరే జాగ్రత్తగా ఉండండి. నీ అబ్బా కోతిన కొడక, నువ్వు వాడికి జాగ్రత్తలు చెప్తున్నావు ఎందుకురా. వాడికి పొగరు ఎక్కువైందిరా బాబా. ఒరే మనం అడవిలో నుంచి వెళ్ళిపోదాము. అడవిలో నుంచి వెళ్ళిపోయే ముందు ఈయన కొడుకే దూల తీరిపోయే పైన ఒకటి చేసే వెళ్ళిపోదాం మనము. ఊరు మామ కోతి వెళ్ళిపోదాం అన్నావు కదరా, మళ్ళీ ఎందుకు లేరా ఈ పెంట అంటున్నావు. మనం వెళ్ళిపోదాం పదరా మన అడవులోకే. ఊరే పుట్టడా, నేను మామూలుగానే అవతల వాడిని కెలికి మరీ తన్నే రకము. ఇంకా నన్ను కెలుక్కుంటే ఊరుకుంటున్నట్టే. ఈ కొండగరికి దూల తీర్చేయాలరా, తర్వాత వెళ్ళాలి మనం అడవిలో నుంచి.
ఊరి మామ కోతే ఏడు చేస్తారా మరే? అలాగైతే ఇంకొక పెద్ద డ్రోన్ తో దెయ్యం తెచ్చి భయపెడతావు మరే? ఒరే ఇంకా దెయ్యాలు దేవతలేంటే ఈ కొండ నా కొడుకే మనం లేకుండా బడిలో బతకడం చాలా కష్టమనే వీరికి తెలియాలిరా. అలా చెయ్యాలి ఇప్పుడు. ఊరి మామ కోతే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ప్లాన్ ఏంటో చెప్పా. ఒరే సొర్రసూయి పాప ఎక్కడుందో మనం ఎతకాలరా. సొర్రసూయి పాప దొరికితే ఈ కొండ నా కొడుకు దోలు తీర్చేయచ్చు మనము. ఊరి మామ కోతే ఇప్పుడు ఎందుకురా సొరసయ్య పాప? దాంతో నీకేం పెట్టరా బాబు? అసలు కొండగడికి దానికి ఏంట్రా? ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? ఒరే ఆ సొర్రసూయ ఈ కొండగొండ ప్రేమిస్తున్నా అన్నది కదరా. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి కొండగొండ నేను రమ్మండు అని పిలుద్దాం పదే. ఊరు బాబు ఇదేట్రా బాబు నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అలాగైతే పంది బాబు ఏమైపోతాడ్రా? ఒరే పొట్టుడా ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ పందిబావేరా. పందిబావ ఉంటుండగానే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు. ఊరి మామ కోతే నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది కానీ ఏం చేయాలనుకుంటున్నావో మాత్రం అర్థం కావట్లేదురా. కొంచెం క్లియర్ గా చెప్పరా నాకు. ఒరే పొట్టుడా తాడి చెట్టుకి ఎప్పుడైనా కొబ్బరికాయలు కాయడం చూసివేట్రా? ఈ అబ్బ కోతుల వరకు బుర్రగడ పోయిందేట్రా నీకు? తాడి చెట్టు కొబ్బరికాయలు ఎందుకు కాస్తాయిరా? పొట్టడా నీకు ఇంకా కంటెంట్ అర్థం కాలేదా? ఈ కొండగడ్నే తేడా అని చెప్పేసి అడుగు మొత్తం ప్రసారం చేసేయాలి ఇప్పుడు. ఊరి మామ కోతే ఇది సరైన నిర్ణయం కాదేమోరా. పంది బాబు దెబ్బకి ఆవిడ దెబ్బ వచ్చి పోతాడ్రా. కొండ కూడా అమ్మాయి అనుకుంటున్నా అదే తిండి రోజులు. ఊరే పొట్టిన కూడా కొండ కూడా అమ్మాయి కాదు అబ్బాయి మోసం చేసి లవ్ చేసాడని తెలిస్తే గుండెకి చచ్చిపోతాడు. ఈడు అనుకోకుండా తేడాగా మారిపోయాడు అనుకో ఎవరికి ఏమీ కాదు. ఇదేట్రా బాబు ఐడియా బానే ఉంది కానీ ఒక మాట గొడుగు బాబా కూడా చెప్పుదాం పదరా. ఊరే పొట్టడా అప్పుడులా గొడుగు బాబు కూడా మంచిగా ఉండట్లేదే. ఊరికూరికే చిరపుసలు ఆడుతాను మన మీద. ఇక నుంచి ఎవరికి చెప్పేది లేదా. ఇక నుంచి నేనే చేస్తాను మొత్తం ఉన్నా. ఊరి మామ కోతే పాప కొండ కూడా ఎందుకు లేరా అలాంటివన్నీ ఇప్పుడు? ఊరే నేను కోతన కొడుకునే. నా పేరుకి తగ్గట్టు నేను ఇన్ని రోజులు అసలు ఉండలేదా. ఇక నుంచి ఉంటాను. ఒక్కొక్కడికి చూడరా చుక్కలు చూపించదు అతను. రాపని మిత్రమా కోతి మిత్రమా ఇంకా మీరు ఏటి అక్కడ గుసగుసలు ఆడుతాను రా. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నేను పడుకుంటున్నా. ఈ కొండ నా కొడుకు మట్టి బుర్ర వేసుకుని పెద్ద తెలివైన వాళ్ళగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈడ. ఈ కోతి కూడా దెబ్బకి ఏటైపోతాడో ఏటా. ఒరే కొండ ఓయ్ ప్రశాంతంగా పడుకోరా బండోడా. రేపటి నుంచి నీకు నిద్ర అసలు పట్టదు. నిద్ర పట్టకపోతే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటారండి. మీరైతే వెళ్ళిపోండి ఇక్కడి నుంచే. ఊరి మామ కోతే నువ్వే కరెక్ట్ రా. ఈ కొండ నా కొడుకే దోలు తీర్చారా ఈడికే. ఇక తగ్గేదేలే మిత్రులారా. ఈ వీడియోకి మీరు ఒక లైక్ కొట్టండి. అలాగైతే ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని ఎపిసోడ్స్ చూడండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. సరే నేను పడుకుంటున్నా. బాయ్ మీకు. Bye bye.